ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధారపు ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుడు మీ కొరకు నా ద్వారా సిద్ధపరచబడిన వాక్య భాగము, మూల వాక్యము ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. చాలమ్మా. ఇది దేవుడైన యెహోవాకి మీరు ఎవరైనా సరే, ఏ జనమైనా సరే, దేవా నీకు నేను ఇది చేస్తాను అని మొక్కుకున్న తర్వాత, దేవునికి మాట ఇచ్చిన తర్వాత అది నెరవేర్చటానికి, మొక్కుని నెరవేర్చడానికి తడవు చేయకూడదు అని ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్నాడు మోషే భక్తుడు. సో ఈ ప్రమాణం గురించి మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎటువంటి మనిషి అనే వ్యక్తి, మనిషి అయిన వాడు దేవుని దగ్గర ఎటువంటి ప్రమాణాలు చేయాలి, ఎటువంటి ప్రమాణాలు చేయకూడదు. ఒకవేళ దేవుని దగ్గర ప్రమాణం చేసేటప్పుడు అజాగ్రత్తగా ప్రమాణము చేయకూడదు, అజాగ్రత్తగా ప్రమాణము చేయకూడదు. వివేకము కలిగిన ప్రమాణం చేయాలి దేవుని దగ్గర అని మనం తెలుసుకోవాలి. ఇది ఎలా, ఎవరి ద్వారా తెలుసుకోవాలి అంటే ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 40వ వచనం కానీ చూసుకున్నట్లయితే, ఆమె పురుషునిది ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెని ప్రసిద్ధి చేయుట కద్దు. అంటే ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు దేవుడు మనకి. అక్కడేమో చెప్తున్నాడు, నువ్వు దేవుడికి ఏదన్నా ఒక మాట ఇస్తే ఆ మాటని నెరవేర్చడానికి నువ్వు ఎటువంటి ఆలస్యము చేయకూడదు అని చెప్తున్నాడు. రెండో విషయంగా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవునితో మాట ఇస్తున్నప్పుడు, ప్రమాణము చేస్తున్నప్పుడు, దేవునితో ప్రమాణం చేసే ప్రమాణం ఎలా ఉండాలంటే వివేకము కలిగిన ప్రమాణం చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. సో వివేకము కలిగిన ప్రమాణము చేయలేకపోతే ఏం జరిగిందంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ 11వ అధ్యాయంలో 40వ వచనంలో చెప్తున్నాడు. ఏంటంటే అక్కడ యెరూషలేము కుమార్తెలంతా వెళ్ళి ఏం చేస్తున్నారంట, గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెని ఏం చేస్తున్నారు, ప్రసిద్ధి చేస్తున్నారంట. ప్రసిద్ధి అంటే జనానికి తెలియజేస్తున్నారు, ఆమె యొక్క త్యాగాన్ని తెలియజేస్తున్నారు, ఆమె యొక్క త్యాగముని జ్ఞప్తిగా తెచ్చుకుంటున్నారంట యెరూషలేము కుమార్తెలు. ఏమి అంతగా గొప్ప త్యాగం ఏం చేసింది? ఆమె త్యాగం చేయవలసిన అవసరం ఏముంది? ఎందుకు చేసింది అంటే, తండ్రి మాటనికి లోబడి, తండ్రి దేవుడికి ఇచ్చిన మాటకి లోబడి ఒక యవ్వనస్తురాలు ఏం చేసిందంటే దేవునికి తనని తాను ప్రతిష్ఠ చేసుకున్నది. ప్రతిష్ఠ చేసుకొని ఏం చేసిందంటే ఇక్కడ తనకి దేవుని సేవకు వెళ్ళిందని చెప్పి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే 40వ వచనంలో, అర్పణగా వెళ్ళింది, ప్రతిష్ఠించబడింది. ఆమెను బట్టి యెరూషలేము కుమార్తెలు 4 రోజులంట ఆమెను ప్రసిద్ధి చేస్తున్నారంటే జ్ఞాపకం చేస్తున్నారు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ మూల వాక్యము గురించి మనం ధ్యానించుకునేటప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అసలు ప్రమాణం అంటే ఏంటిది? దేవుడు ఎక్కడ కూడా మీరు నాకు అది చేయండి, మీరు నాకు ఇది చేయండి అని ఎప్పుడు చెప్పలా. ఎక్కడని చెప్పాడా? బైబిల్ మొత్తం మీద. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, నేను నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, నా అనారోగ్యాన్ని తీసివేస్తే నేను వచ్చి నీకు గుండు కొట్టించుకుంటాను, నా బిడ్డకి మంచి చదువు కానీ
కలుగజేస్తే ఆ రోజు నేను ఫలాన్ని నీ కొరకు చేస్తాను అని ఏం చేస్తున్నారంటే, మనిషి దేవుని ఎదుట మాటిస్తున్నాడు. ఒక ప్రమాణం అయితే చేస్తున్నాడు, ఒక మాట ఇస్తున్నాడు, దేవుడికి ప్రమాణం చేస్తున్నాడు. అంటే ప్రమాణము అనగా మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, మనిషి స్వచ్ఛందంగా దేవునికి ఇచ్చే మాట, మనిషి స్వచ్ఛందంగా దేవునికి ఇచ్చే మాట అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కానీ ఈ స్వచ్ఛందంగా ఎందుకు ఇస్తున్నానంటే, ఏదైనా సరే మీరు నాకు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాపూర్వకంగా మనిషి చెప్పడంలో అర్థమేమో ఉందేమో కానీ, దేవుని సన్నిధికి వచ్చి అప్రయోజనముగా ఏది కూడా నువ్వు మొక్కుకోకూడదు, ఏది కూడా దేవునికి మాట ఇవ్వకూడదు, ఏది కూడా దేవుని దగ్గర అప్రయోజనంగా మాట్లాడకూడదు. ఒకవేళ ఇస్తే దానికి నువ్వు బద్ధుడై ఉండాలి. అదే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో చెప్తుంది. నీవు దేవునికి మాట ఇస్తే ఆ మాటని నెరవేర్చడానికి తడువు చేయొద్దని చెప్తున్నాడు. ఎమ్మటనే చేసేయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. సో మొక్కుబడి ఎందుకు, ఈ దేవుడు ఎక్కడ కూడా మొక్కుబడి అడగలేదు, కానీ ఎందుకు ఇస్తున్నాడంటే మానవుడు కృతజ్ఞతాపూర్వకంగా అయితే పర్వాలేదు, కానీ కృతజ్ఞతాపూర్వకంగా కాకుండా అది చేస్తాను ఇది చేస్తాను అని ఆ దేవుని ఎదుట అప్రయోజనమైన మాటలు ఇవ్వకూడదని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని తెలియజేస్తున్నాను. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అన్నది కానీ మనం చూసుకోవాలి. ఫస్ట్గా అసలు దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అని కానీ మనం చూసుకున్నట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం కానీ చూసుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమున సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని. చాలమ్మా, ఇక్కడ అపోస్తులైన భక్తుడు పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏమని, మన శరీరాలని సజీవ యాగముగా సమర్పించుకోవాలి. సజీవ యాగముగా అంటే, సజీవము అంటే బతుకుండగానే మన శరీరాలని ఒక యాగముగా ఆయనకి ఇచ్చేసేయాలి. అనగా దేవుని సేవకి ఇచ్చేయమని కోరుకుంటున్నాడు. అది దేవుని సేవకి మన శరీరాలని కావాలని, అనగా దేవుని శరీరం అంటే దేవుని పని చేయటంలో మనం ముందుండాలని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు కోరుకునేది అది నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి. నీ పూర్ణ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ పూర్ణ ఆత్మని కోరుకుంటున్నాడు. నీ శరీరము ఒకవేళ కానీ ఆయనకు కానీ నువ్వు కానీ ఆయనకి ఇవ్వాలనుకుంటే, నీ దగ్గర ఉన్న ప్రశస్తమైనది నీ శరీరము ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తావంటే, నీ శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకి సమర్పించండి. ఇది దేవుడు కోరుకునేది. పూర్ణ హృదయాన్ని కోరుకుంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడ కూడా నువ్వు నాకు బలియాగము ఇవ్వమని అడగలేదు. బలియాగాలు కూడా అదేంటంటే దేవుడు క్రియేట్ చేసి చెప్పాడు. ఎప్పుడన్నా మీరు ఒకవేళ తప్పు చేశారని అనుకొని మీరు నా దగ్గరికి రావాలనుకుంటే, ఆ తప్పును బట్టి ఒక హోమ బలినో ఏదో ఒక బలిని అర్పణగా ఇచ్చి రావచ్చు అని ఒక తాత్కాలికమైన దీన్నైతే దేవుడు పెట్టి దేవుని సన్నిధికి మనల్ని నడిపించాడు. కానీ ఎప్పుడు కూడా దేవుడు మన దగ్గర నుంచి ఏమీ కోరుకోవట్లేదు. కానీ ఒక్క ఆయన ఏదైతే మనకి అనుగ్రహించాడో ఆత్మని, ఆనాడు ఆదాముని మట్టి నుంచి తయారు చేసేటప్పుడు ఏదైతే ఆదాముకి అనుగ్రహించిన ఆత్మ ఏదో అయిందో, ఆ ఆత్మని మానవుడు ఏం చేశాడంటే పాడు చేశాడు. ఆ ఆత్మని అదే విధంగా ఎంత పరిశుద్ధముగా దేవుడు మనకు అనుగ్రహించాడో అంతే పరిశుద్ధముగా దేవునికి తిరిగి ఇవ్వగలిగితే అదే 100 రెట్లు మేలు నీకు అయినా సరే, ఎవరికైనా సరే, నాకైనా సరే, ఎవరికైనా సరే. కానీ అటువంటి ఆత్మని కోరుతున్నాడు. కానీ దేవునికి కృతజ్ఞతగా ఇచ్చే అర్పణలో అతిశయం అనేది ఉండకూడదు మానవుడికి. అది ఈ మూలవాక్యం యొక్క ఉద్దేశము.
ఒకవేళ ఉంటే ఏమైద్ది అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో జనరల్గా మన మొక్కుబళ్ళన్నీ ఎలా ఉంటాయంటే చూడండి, ఒకసారి నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనం కానీ చూసినట్లయితే మన మొక్కుబళ్ళు ఎలా ఉంటాయి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా వ్యర్థముగా ఉచ్చరింపవారిని నిర్దోషినిగా అంటాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గరికి వచ్చాయా యేసయ్యా దేవా యెహోవా నా దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా అని నువ్వు వ్యర్థముగా ఉచ్చరిస్తూ వ్యర్థమైన మాటలు దేవుని దగ్గర పలకూడదు. ఇది మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం. దీని అర్థమేదే, దేవుడు కోరుకునేది ఏంటంటే వ్యర్థమైన మాటలు నా దగ్గర వద్దయ్యా. మరి ఎలాంటి మాటలు కావాలి ప్రభువా? నీ దగ్గరికి వచ్చి నేను ఏమి ప్రార్థించాలంటే అప్పుడు శిష్యులు అడుగుతారు యేసుక్రీస్తు ప్రభుల వారిని, అయ్యా దేవుని సన్నిధికి వచ్చి మేమేమి అడగాలంటే అప్పుడు పరలోక ప్రార్థన అనేది ఎలా చెప్తాడు. పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగా కానీ చెప్పుకుంటూ వెళ్తాడు పరలోక ప్రార్థన గురించి. అంతకు మించి ఎక్కువ చేయకూడదు. దేవుని దగ్గరకు వచ్చి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. దీని అర్థం దీని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమని చెప్తారంటే మన మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, లేదంటే కాదంటే కాదు. మత్తయి సువార్తలో చెప్తాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 34 నుంచి 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మన మాటలు దేవుని దగ్గరికి వచ్చేలేక ఎలా ఉండాలన్న చెప్తాడు చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టి పెట్టుకొనవద్దు. ఏది కూడా దేవుని ఒత్తి పెట్టుకోవద్దు. నువ్వు దేన్ని ఇస్తానని కూడా ఒట్టి పెట్టుకోవద్దు. ఎంత మాత్రం కూడా ఒట్టి పెట్టుకోవద్దు. చదవండి ఏంది, ఎందుకు ఒట్టి పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు చూద్దాం. ఆకాశము తోడు అనవద్దు, అది దేవుని సింహాసనము. దేవుని సింహాసనాన్నే దేవునికి ఇస్తానని మాత్రం నువ్వు చెప్పొద్దయ్యా. దేవుని దగ్గరికి వచ్చి అది దేవుని సింహాసనం, అది ఇవ్వటానికి నువ్వెవడవి? ఆయన సింహాసనం తీసుకొని ఇవ్వటానికి నువ్వెవడవి? ఆకాశము తోడు అనవద్దు. ఇంకా నెక్స్ట్ భూమి తోడు అనవద్దు. భూమి ఆయన పాదపీఠము. యెరూషలేము తోడు అని అనవద్దు, అది మహారాజు పట్టణం, ఆయన నివసించుతున్న పట్టణము. నీ తల తోడు అనగా నేను ఏదైనా సరే తల నరికైనా సరే తల తాకట్టు పెట్టైనా సరే తీసుకొచ్చి నీ అప్పు తీరుస్తానని ఒకడు ప్రమాణం చేస్తూ ఉంటాడు. ఆ తల కూడా నీది కాదు. ఏం చెప్తున్నాడు చూడండి, నీవు ఒక్క వెంట్రుకనేను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. ఎందుకంటే నీకు అంత శక్తి లేదు. నీకు తల దయచేసిన వాడెవడు? ఆ దేవాది దేవుడు. తలను మీద కూడా నువ్వు ప్రమాణం చేయకూడదయా. తల తాకట్టైనా పెట్టి తీసుకొచ్చి నీ బాకీ తీరుతానాయా, నీ అప్పు తీరుతానాయా అంటే నీ తల దేవునికి కిరీటము. నీ తల మీద కిరీటము దేవుడు. అదే చెప్తాడు ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చెప్తాడు. అది ఆ సంఘం ఎవరు కూడా దేవుడు ఎలా ఉంటాడంటే మనల్ని చూసినప్పుడు ఒక మనిషిని చూస్తే ఒక మనిషికి ఒక ఆడావిడికి ఏముంటుందంటే తల శిరస్సు ఎవరు అంటే భర్త అయి ఉంటాడు. ఆ భర్తకి పైన ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. దేవుని కిరీటము ఉంటుంది. అందువల్ల ఆ దేవుని కిరీటాన్ని తాకట్టు పెట్టడానికి నీకేమీ అధికారం లేదు. అది దాని అర్థమైందా? సో అందువల్ల తల తాకట్టు పెట్టి అదే తల తోడని చెప్పొద్దయ్యా అని చెప్తున్నాడు. ఆకాశము తోడని చెప్పొద్దు, భూమి తోడనేది చెప్పొద్దు, యెరూషలేము తోడని చెప్పొద్దు. ఎందుకంటే ఇవన్నీ దేవునికి సంబంధించినవి. దేవునికి సంబంధించిన అన్నీ తీసుకొచ్చి నేను నీకు ఇది ఇస్తానంటే నువ్వెవడ వేయటానికి? అది దేవుడు చెప్పాడు. అందువల్ల ఏమంటాడు చూడండి యేసుక్రీస్తు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలనని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ప్రమాణాలు చేయకూడదు. అది నేనైనా సరే,
లోకయ్య గారైనా సరే ఎవరైనా సరే వ్యర్థమైన ప్రమాణాలు, వ్యర్థమైన మాటల గురించి ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడటానికి హక్కే లేదు మీకు. కృతజ్ఞతాపూర్వకంగా తీసుకురావాలనుకుంటే తీసుకురా. వచ్చివు అయ్యా, నాకు కలిగిన ఈ యావత్తులో నుంచి నీ సన్నిధికి ఇది తీసుకొస్తున్నాను, దీన్ని అంగీకరించమంటే దేవుడు అంగీకరిస్తాడేమో కానీ ప్రమాణాలు మాత్రం వచ్చి దేవుని సన్నిధిలో దేవుడు చేయొద్దు. ప్రమాణాలు ఎవరు కూడా వచ్చి దేవుని సన్నిధిలో చేయొద్దు అని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు విషయం ఏంది, నేను ఎందుకు ఈ మా ప్రమాణం గురించి మాట్లాడుతున్నా అంటే, ఇక్కడ ఒక ఆడబిడ్డ ఏం చేయబడిందంటే దేవునికి ప్రతిష్ఠించబడింది. ఎవరు అంటే ఒక వ్యక్తి ఒక అనాలోచితమైన ప్రమాణం దేవుడికి చేస్తాడు. దేవుడికి చేసినప్పుడు ఆ అనాలోచితమైన ప్రమాణం వల్ల దాని యొక్క పర్యవసానం ఎవరంటే ఆయన యొక్క కుమార్తె. ఆ వ్యక్తి ఎవరో కాదు, యెఫ్తా అనే ఒక ఆయన ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా అనే ఆయన ఏం చేస్తాడంటే అసలు యాక్చువల్గా ఆయన ఎవరో కూడా తెలియదు. ఇజ్రాయేల్ ప్రజలకి ఎవరో కూడా తెలియదు, అసలు ఎలా ఉంటాడో కూడదు. దేవుడు ఒక్కొక్కసారి కొంతమంది మనుషుల్ని ఏం చేస్తాడంటే అదేంటి పెంట కుప్పల నుంచి పైకి లేవనెత్తువాడు అంటారు కదా, కీర్తనల గ్రంథంలో చెప్తారు. సో దరిద్రులని ఎక్కడికి తీసుకెళ్తాడు? ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి వ్యక్తి. ఈ యెఫ్తా అనే ఆయనకు కూడా ఏంటంటే గొప్ప వ్యక్తి కాదు, నువ్వు నేను తెలుసుకునేంత గొప్ప వ్యక్తి కూడా కాదు, కానీ తీసుకొచ్చాడు. చూడండి, ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం కానీ వెళ్ళినట్లయితే 11వ అధ్యాయంకి వెళ్ళండి, 10వ అధ్యాయంకి వెళ్ళండి. ఒకసారి చూడండి, 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు ఎవరంట? వేశ్యకుమారుడు. జనరల్గా ఆ రోజుల్లో వేశ్యకుమారులు అంటే చాలా చిన్న చూపు ఉండేది ప్రజలకి. కానీ అటువంటి వ్యక్తులని దేవుడు ఏం చేశాడు అంటే ఒక గోత్రానికి రాజుని చేశాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఎవడెవడికి అంటే చూడండి, కిందకి కానీ వెళ్ళినట్లయితే గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి అంటే నీకు స్వాస్థ్యము లేదని చెప్పి యెఫ్తా తన సహోదరుల నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. తర్వాత జరిగిన కాలం చూడండి, కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా, ఇప్పుడు వచ్చింది కష్టం వాళ్ళకి. అప్పుడు దాకా ఏం చేశాడు, వాళ్ళని యెఫ్తాని ఏం చేస్తున్నారు, చిన్న చూపు చూశారు. ఆయన యొక్క సహోదరులే ఆయన్ని ఏం చేశారంటే తోలనాడారు. నువ్వు వ్యభిచారికి పుట్టిన కొడుకువి, అన్య స్త్రీకి పుట్టిన కొడుకువి అని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. అంతేకాదు వాళ్ళ మధ్య నుంచి యెఫ్తాని ఏం చేశారంటే పంపించేశారు, అంటే పారిపోయేటట్టు చేశారు వాళ్ళు. కాబట్టి అక్కడ ఇప్పుడు కష్టం వచ్చింది. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకు కష్టం వచ్చింది. ఎలాంటి కష్టం వచ్చింది? అమ్మోనీయుల రూపంలో కష్టం వచ్చింది. ఇప్పుడు అమ్మోనీయులు అంటే బాగా ఎక్కువ జనం కలిగిన సైన్యము వాళ్ళ దగ్గర ఉంది, ప్రజలు ఎక్కువ వాళ్ళు. ఈ అమ్మోనీయుల చరిత్ర అంతా వెళ్ళాలంటే మళ్ళీ మనం ఆదికాండంకి వెళ్ళాలి. ఆదికాండం 10వ అధ్యాయం నుంచి మొదలు పెట్టాలి. నోవాహు జలప్రలయం తర్వాత జరిగిన విశేషాలన్నీ అమ్మోనీయులు ఎవరు, అమ్మోరీయులు ఎవరు, అషూరులు ఎవరు, వీళ్ళంతా అక్కడ చెప్తారు. ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్తున్నాను, ముందుకే వెళ్తున్నాను. సో అమ్మోనీయుల రూపంలో ఎవరికి వచ్చింది? కష్టం వచ్చింది. ఈ ఎందుకు వచ్చారంటే దేవుడు కనాను దేశంలోకి ఇజ్రాయేల్ ప్రజలను తీసుకెళ్ళిన తర్వాత వారి చుట్టూ ఎవరు ఉన్నారంటే హిత్తీలు, హివ్వీలు, అమ్మోనీయులు, మోయాబీలు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు జనాంగం ఎక్కువైపోయింది. దాదాపుగా 6 లక్షల పైనే అప్పట్లో
6 లక్షల పైనే. ఆ జనాన్ని చూసి భయపడుతున్నారు. భయపడి ఎలాగైనా సర్వనాశనం చేయాలనుకున్నప్పుడు ఉత్తర రాజ్యంలో బాగా దండెత్తడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే అమ్మోనీయులు ఎవరైతే ఇజ్రాయెల్ మీదకి వచ్చారు. ఇప్పుడు కష్టం వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలకి. ఏం చేయాలి ఇప్పుడు ఆ కష్టాన్ని అంటే చూడండి, వాళ్ళు చెప్తున్నారు 11వ అధ్యాయము చూడండి 6వ వచనం చూడండి. గిలాదు పెద్దలు తోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండమని చెప్తున్నాడు. ఎందుకో అధిపతివై ఉండమని చెప్తున్నాడు. ఏ జనమైతే యెఫ్తాని నువ్వు వేసేగ పుట్టిన కొడుకు అని చెప్పి తరివేశారో ఇప్పుడు నువ్వే రాయ్యా అధిపతివై ఉండు అంటున్నాడు. ఎందుకు అంటే పైన చెప్తున్నాడు. గిలాదు వాడైన 1వ వచనం, గిలాదు వాడైన యెఫ్తా, అది సంగతి. ఇప్పుడు కష్టం వస్తేనేమో అబ్బా నీ అంతటో లేడు, నీ అంత బలం లేదు. సుఖం ఉంటే ఎవడు రాను వేసేగ పుట్టిన కొడుక. ఇది మాటలు. కాబట్టి మన మాటలు మన చేతలు ఏది కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి కానీ, దేవుడు చెప్పిన మాటలకి అనుకూలంగా ఉండాలి కానీ ఏది కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఎవరినైతే తూలనాడు అదేంటి ఒక వచనం చెప్తారు, తీసివేసిన రాయి తలరాయి మూల రాయి అవుతుందని. ఇప్పుడు యెఫ్తాని తీసివేశారు. తీసివేసిన జనమే మళ్ళీ వెళ్ళి అయ్యా మమ్మల్ని కాపాడుటకు నువ్వు మాకు అధిపతిగా ఉండు. చూసావా దేవుడు ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటాడు? తన కార్యముల కొరకు, తన కార్యములను నెరవేర్చుకున్నట కొరకు దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకుంటారంటే ఇటువంటి వారిని ఎన్నుకుంటారు. దావీదు కూడా గొర్రెల కాపరి. కానీ ఏం చేశాడు? గొప్ప రాజుని చేశాడు. నేను లేకపోతే ఏమీ లేదు అనుకుంటే దేవుడు తన అద్భుత కార్యాలని తనకి అనుకూలంగా చేయించుకోగలిగిన సామర్థ్యం గల దేవుడు. చాలామంది అనుకుంటారు నేను లేకపోతే చర్చి లేదు, దేవుని సన్నిధిలో అయితే బయట జరిగే సంగతి ఉంది. నేను లేకపోతే చర్చి లేదు అనుకుంటారు. నువ్వు లేకపోతే చర్చి లేకపోవటం రప్పిస్తాడు, అందరినీ రప్పిస్తాడు, సమాజంలోకి రప్పిస్తాడు. చాలామంది పాస్టర్లు కూడా అంతే అనుకుంటారు, నా సంఘము నా దారే నడిపింపబడిద్ది అనుకుంటాడు. కానీ నడిపించే దేవుడు పైన ఉన్నాడు. అది నువ్వు నడిపిస్తే కాదు, నేను నడిపిస్తే కాదు, ఆయన కార్యములు ఆయనే చేసుకోగలిగిన సమర్థుడు ఆయన. యెఫ్తాని తీసుకొచ్చాడు. ఎందుకు? ఎవడైతే బయటికి పంపాడో వాళ్ళే ఇప్పుడు మాకు అధిపతి అయి ఉండు. ఎందుకు? వాళ్ళకి కలిగిన కష్టం వల్ల అయితే కష్టమైతే, ఎందుకంటే ఈయన దగ్గర పరాక్రమం గలవాడు కాబట్టి వచ్చారు, బతివలాడుకుంటున్నారు. ఇంతకుముందు ఏం చేశారు? యెఫ్తాని అలాంటి రాజుగా అధిపతిగా నియమించడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళే. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయంలో చెప్తారు చూడండి. దేవుడు వాళ్ళతో ఏమని చెప్తాడు చూడండి ఒకసారి. 10వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. యెహోవా ఐగుప్తు వంశముల నుండి, అమ్మోనీయుల వంశముల నుండి, ఫిలిస్తీముల వశములో నుండి మాత్రము గాక సిదోనీయులను, అమాలేకులను, అమ్మోనీయులను మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించిది కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించిరి కనుక నేను మిమ్మల్ని రక్షింపను పోండి అన్నాడు. రక్షింపను పోండి. నేను అన్ని చోట్లని మీకు దేవుడు సహాయముగా ఉండి మిమ్మల్ని నడిపించాను. పగలు మేఘము స్తంభం వల్లే, రాత్రి అగ్ని స్తంభం వల్లే ఏ తెగులు సోకకుండా మిమ్మల్ని అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కనిపెట్టి మీకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను ఇస్తే మీరు చేస్తున్న పని ఏందిరా? మీ చుట్టూ ఉన్న
జనాల యొక్క దేవతల్ని ఆరాధిస్తున్నారే, పోయి వాళ్ళని అడుక్కోండి అన్నారు. కింద వచ్చిన చూస్తే అదే చెప్తున్నాడు చూడండి. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకోండి, శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షిస్తాయని చూసుకోండి రా. నాకెంత దగ్గరికి ఎందుకు వచ్చారు రా ఓ ఇజ్రాయేల్ ప్రజలారా? అమ్మోనీయులు దేవులు, మోలేకి అస్తారోతి దేవతలు, మోయాబు దేవతలు, వాళ్ళందరికీ పోయి మొక్కుతున్నారు కదా, పోండి, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? వాళ్ళు ఏమైనా రక్షిస్తారో చూడండి అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి. 16వ వచనం చూడండి. యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవత తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయేలు కలిగిన దురవస్థలను చూసి సహించలేకపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఇజ్రాయేల్కి కష్టాలు వచ్చినాయి. ఎవరి ద్వారా? అమ్మోనీయుల ద్వారా వచ్చినాయి. అమ్మోనీయుల కష్టాలను తీర్చడానికి ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చాడు? యెఫ్తాను తీసుకొచ్చాడు. యెఫ్తాని అంతకుముందు యెఫ్తాని ఏం చేశారు? వీళ్ళు వెళ్ళగొట్టేశారు. తోపు దేశానికి వెళ్ళిపోయాడు పాపం. జనాంగంతో, ఈ భ్రష్ట జనాంగంతో నాకేందని వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు అక్కడికెళ్ళి మళ్ళీ అయ్యా మమ్మల్ని రక్షించడానికి నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండి నడిపించు అన్నాడు. సరే, అధిపతిగా ఉండి నడిపించాడు. ఇప్పుడు ఏంటి మనం అంశం ఏంటిది? యెఫ్తా ఏం చేశాడు అన్నది. ఇప్పుడు యెఫ్తా దగ్గరికి వచ్చిన తర్వాత రాజుగా అయ్యాడు, వాళ్ళకి అధిపతిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏంటంటే నా ప్రజలు అన్న అభిమానం బాగా ఎక్కువ యెఫ్తాకి. పుట్టడానికి వేశ్యకుకి పుట్టినాడేమో కానీ నా ఇజ్రాయేల్ ప్రజలు, నా వంశస్థులు, నా వాళ్ళు అని ఆయనకి ఏముందంటే ఒక అభిమానం అనేది వాళ్ళ మీద ఉంటాను కాబట్టి నేను మీకు అధిపతిగా ఉంటానని వచ్చి అధిపతిగా ఉన్నాడు. అయితే అమ్మోనీయులు రాజు దగ్గరికి పంపిన తర్వాత, అరే ఎందుకురా నువ్వు మా దగ్గరికి వచ్చావు, మా దేశం మీద ఎందుకు దండెత్తి వస్తే, అరే మీరు అప్పుడు అమ్మోనీయులు రాజు ఏం చెప్తాడంటే, మీరు వస్తున్నారు కదా మోయాబు దేశం గుండా వస్తున్నప్పుడు మా దగ్గర నుంచి 30 ఊళ్ళు ఎన్నో తీసుకెళ్ళారని చెప్తారు. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము చూడండి 13వ వచనం చూడండి. అమ్మోనీయుల రాజు ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వాడు అర్నోను మొదలుకొని యబ్బో వరకును యొర్దాను వరకును నా దేశమును ఆక్రమించినందునే నేను వచ్చి ఉన్నాను, కాబట్టి సమాధానముగా ఉండునట్లు ఆ దేశములను మాకు మరలా అప్పగించు అని ఎవరికి? యెఫ్తాకి కబురు పెడతాడు ఈ అమ్మోనీయుల రాజు. ఒరే అసలు మేము ఆక్రమించుకుంటేనే కదరా, మేము మీ దేశాల గుండా వెళ్తాము, మాకు దారి ఇవ్వండి అంటే ఏ రాజు కూడా ఇవ్వలేదురా బాబు. నువ్వు తెలుసుకో, చరిత్ర తెలుసుకో, అవి మా ఆధీనంలో ఏమి లేవు. కానీ అయినా కానీ మేము 11వ అధ్యాయం 26వ వచనం. ఇజ్రాయేలు హెష్బోనులోను దాని ఊరులలోను, అరోయేరులోను దాని ఊరుల్లోను, అర్నోను తీరమున పట్టణములలోను 300 సంవత్సరముల నుండి నివసించుండగా ఆ కాలమున నీ వేల వాళ్ళింటిని పట్టుకొనలేదు. ఒరే ఇప్పుడు అయిపోయింది, అప్పుడెప్పుడో మీ దారిలో మీ దేశాల గుండా వస్తామన్నాము, కానీ ఇప్పుడు ఏమైంది? మీరు ఆ రోజు రానియకపోవటం వల్ల మా దేవుడు కోపించి వాళ్ళని నాశనం చేసి ఆ దేశాలు మాకు అప్పచెప్పాడు. ఇప్పుడు నువ్వు మా దేశం మీదకి దండెత్తి వచ్చావు. ఎందుకు వచ్చావు అంటే ఆ పట్టణాలు మావే అని చెప్తున్నావు. ఆ పట్టణాలు మావే అని పోనీ ఈ 300 సంవత్సరాల కాలంలో నువ్వేం చేసావురా? కొట్టుకోవచ్చు కదా అని అడిగితే అయినా లేదు, ఇస్తావా సస్తావా అని దీనికి వచ్చాడు. ఏం చేశాడు? ఛాలెంజ్ చేశాడు. ఇస్తే నువ్వు బతుకుతావు, లేకపోతే లేదు అన్నప్పుడు సరే చూద్దాం, నువ్వు నేను యుద్ధం చేసుకుందాం, ఎవడు గెలిస్తే వాడియే ఈ పట్టణాలు, అన్నప్పుడు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తాడు ఈ యెఫ్తా. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దంటే దేవుని దగ్గరికి వస్తాడు. ఎవరైనా ఏ రాజు అయినా సరే, ఇజ్రాయెల్లో ఏ రాజు అయినా సరే, ముందుగా ఎవరి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయటం అలవాటు. యెఫ్తా కూడా దేవుని దగ్గరికి వచ్చాడు.
దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేస్తాడు. విచారణ చేసి, అయ్యా నేను యుద్ధానికి పోతున్నాను, నీ ఆత్మ నా మీద కుమ్మరించమంటే ఓకే పో, కుమ్మరిస్తున్నాను పో అన్నాడు. అంతకు ఆగొచ్చుగా ఆగల. ఏం చేశాడు అంటే చూడండి, ఏం చేశాడు చూడండి, 29లో చెప్తాడు చూడండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతను గిలాదులోను మనష్షెలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించుచు గిలాదు మిస్పే నుండి అమ్మోనీయులొద్దకు సాగాను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనేను. ఏమని మొక్కుకున్నాడో చూడండి, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగిస్తే నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుంచి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకి ప్రతిష్ఠ మగును. అండర్లైన్ చేసుకోండి, ఏందంట? యెహోవాకి ప్రతిష్ఠ మగును, అదొకటి. ప్రతిష్ఠించబడుతుంది, అది నీకు ప్రతిష్ఠిస్తాను అన్నాడు ఒకటి. రెండోది, మరియు దహన బలిగా, హోమ బలిగా, దహన బలిగానే, దాన్నే హోమ బలి అంటారు. దహన బలిగా దాన్ని అర్పిస్తాను దేవా అని చెప్పాడు. ఇది విషయం. ఇది ఆయన అనాలోచితంగా చేసిన పని. నేను అమ్మోనీయులను జయించి నువ్వు నా చేతికి అప్పగిస్తాయే, నేను అమ్మోనీయులను జయించి నీ ఎదుడికి వచ్చినప్పుడు, నా ఇంటికి వస్తున్నప్పుడు, నా ఇంటికి ఎదురుగా వస్తున్నప్పుడు, నా ఇంటి ద్వారం నేను అడుగు పెడుతున్నప్పుడు నాకు ఎదురుగా ఏది వస్తే దాన్ని నీకు ప్రతిష్ఠిస్తాను, తర్వాత దాన్ని దహన బలిగా ఇస్తాను అని చెప్తాడు. దేవుడు నవ్వుకున్నాడు. ఇటు రాజుగా పనికొస్తాడా లేదా తర్వాత సంగతి, కానీ దేవుడు నవ్వుకొని ఉంటాడు. దేవుడు ఏది కూడా అనవసరంగా అడగడు. ఎవరిని, నిన్నైనా సరే నన్నైనా సరే, ఏది అనవసరంగా అడగడు. అనవసరంగా అడగని దాన్ని నేను నీ శక్తికి మించి, నా శక్తికి మించి నీకు ఇస్తాను అని దేవుని దగ్గర ప్రగల్భాలు కూడా పలకకూడదు. దీని అర్థం అది. దేవుడు అడిగాడా? యెఫ్తాను అడిగాడా? ఏం చెప్పాడు? నువ్వు నాకు ఇస్తే వాళ్ళని నేను ఏం చేస్తానంటే నాకు ఎదురుగా ఏదైతే వస్తే దాన్ని ప్రతిష్ఠిస్తా. అంతకు తాగితే బాగుండేదేమో, మళ్ళీ ఏం చెప్పాడు? దాన్ని దహన బలిగా ఇస్తానన్న. పాపం యెఫ్తాకి 2 రకాల ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ. యెఫ్తాకి 2 రకాల ఆలోచనలు ఏంటంటే, ఆయన ఏమనుకున్నాడు, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు ఎదురుగా ఏ జంతువు వస్తుంది అనుకున్నాడు. జంతువు వస్తే దాన్ని యెహోవాకు ప్రతిష్ఠించి దహన బలిగా అర్పిస్తాను అని ఏమనుకున్నాడంటే యెఫ్తా అనుకున్నాడు. కానీ ఆయనకి ఎదురుగా అనుకోని సంఘటన ఒకటి ఎదురుపడింది. ఏమైందో చూడండి ఒకసారి. చూడండి 34వ వచనం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొందంట. ఇది సంగతి. ఇప్పుడు ఎవరు వచ్చారు? యెఫ్తా ఏమనుకున్నాడు? జంతువు వచ్చింది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు? తన కుమార్తె. పాపం యెఫ్తాకి ఒకే ఒక కూతురు. తరగతి కింద చెప్తారు చూడండి ఆయన ఆమె గాక అతనికి మగ సంతానమైనను ఆడ సంతానమైనను లేదు, ఉంది ఒకే కూతురు. ఒక్కగానొక కూతురు వచ్చింది. ఇప్పుడు యెఫ్తాకి దేవుని పరీక్ష ఎదురైంది. ఎవడైనా సరే మొక్కుకుంటే ఆ మొక్కుల్ని తీర్చడానికి తడవ చేయకూడదని మన మూలవాక్యం చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం తీయండి, చదవండి. ఇప్పుడు అర్థమైందా? ద్వితీయోపదేశం, నీవు నీ దేవుడైన యెహోవాకి మొక్కుకొనిన తర్వాత
ఆ మొక్కుబడిని చెల్లించుటకు అది తడవ చేయకూడదు. అది సంగతి. ఇప్పుడు దేవుని పరీక్షకు గురి కాబడింది యెఫ్తా ప్రమాణము. యెఫ్తా చేసిన ప్రమాణం, దేవుడికి ఇచ్చిన మాట ఏమైందంటే దేవుని పరీక్షకు గురి కాబడుతుంది. ఇప్పుడు ఎవరు వచ్చారంట? యెఫ్తా ఏమనుకున్నాడు? ఏ జంతువో వచ్చింది అనుకున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? కూతురు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆమెని రెండుగా చేయాలి. ఫస్ట్ ప్రతిష్ఠించాలి, అనగా నాజీరుగా ప్రతిష్ఠించాలి. రెండు, దహన బలిగా ఆమెను అర్పించాలి. మరి జరిగిద్దా? దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని వెలపెట్టి కూడా కొనడానికి నీకు రైట్ లేదు. కానీ లేవి కాండంలో కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే ఇస్తాడు, మినహాయింపులు ఇస్తాడు దేవుడు. ప్రతిష్ఠితమైంది ఏదైనా సరే పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధమైన దాన్ని విడిపించకూడదని దేవుడు చెప్తాడు. కానీ కొన్ని వాటి విషయంలో కొన్ని మినహాయింపులు ఇస్తాడు. వెలబెట్టుకొని దాన్ని విడిపించవచ్చు. కానీ ఎవడైతే మరణ శిక్షకు కాబడతాడో వాడిని విడిచిపెట్టడానికి లేదు. ప్రతిష్ఠితమైన దాన్ని విడిచిపెట్టడానికి మీకు హక్కు లేదు. ఇప్పుడు ఏం చేశాడు? దేవుడి మాటకి ఈ యెఫ్తా అనే ఆయన లోబడ్డా? తన కూతురు వచ్చింది, ఆయన ఏమనుకున్నాడు? జంతువు వస్తుంది అనుకున్నాడు. ఇప్పుడు ఎదురుగా తన కూతురు నాట్యము చేసుకుంటా వచ్చిందంట. తంబూరతోనూ సితారతోనూ నాట్యము చేసుకుంటా నా తండ్రి అమ్మోనీలను జయించి వస్తున్నాడని నాట్యము చేసుకుంటా వచ్చింది. యెఫ్తా ఎదురు చూసిందేమో ఒక జంతువుని. కానీ దేవుడు పరీక్ష ఎలా ఉందంటే కూతురు రూపంలో పంపించాడు. మరేం చేయాలి? ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడా యెఫ్తా? అబ్రహామా, ఇస్సాకుని నాకు బలియాగముగా ఇవ్వగలవా అంటే, తీసుకోదేవా. యోబు, నీ కుమారులను నేను తీసుకుంటున్నా, తీసుకో నాకేం, నువ్వే ఇచ్చావు. నాకు కలిగిన ఈ సంపద అంతా నీ వల్లే, ఈ కుమారులు నీ వల్లే, కాబట్టి తీసుకో, నాకేం ఇబ్బంది లేదు దేవా. మరి అటువంటి పరీక్షకి యెఫ్తా అనే ఆయన గురి కాబడుతున్నాడు. ఇప్పుడు కూతుర్ని దేవునికి ప్రతిష్ఠించి ఏం చేయాలంట? బలియాగంగా ఇవ్వగలడా? అది ఇందాక దేవుడు నవ్వుకున్నాడని చెప్పాను కదా. ఎందుకు నవ్వుకున్నాడంటే ఇప్పుడు ఇది అనుకోని సంఘటన వచ్చినప్పుడు దేవుని ఎడల మనము చేసిన ప్రమాణాలు నిలబెట్టబడతాయా పడవా? ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రమాణం ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి సంబంధించింది ఏది కూడా నేను దేవునికి ఇస్తానని నువ్వు ప్రమాణము దేవుని దగ్గర చేయకూడదు. కాబట్టి ఏం జరిగిందంటే ఇప్పుడు దేవుడికి ఇచ్చిన మాటను బట్టి యెఫ్తా ఇప్పుడు పరీక్షకు గురి కాబడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తర్వాత చూడండి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అయ్యో నా కుమార్తె అని చెప్తాడు చూడండి. 35వ వచనం చూడండి. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నువ్వు నన్ను బహుగా కృంగచేసితివి, నువ్వు నన్ను తల్లడింపజేయ వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. అయితే పాపం యెఫ్తా కూడా రెడీ అయిపోయాడు. అయ్యా నాకు దేవా, ఈ కఠిన పరీక్ష పెట్టేవే, ఒక్కగానొక్క కూతుర్ని అడుగుతున్నావే, ఏం చేయాలి దేవా? అయినా సరే నేను ఇస్తా, నీకు ప్రతిష్ఠిస్తా, ఆమెని నాజీరుగా నీకు ప్రతిష్ఠిస్తా. మరి హోమబలి విషయం ఎవరైనా సరే తన బిడ్డలని దేవుని సేవకి అంకితం చేయడంలోకి ఒక పరమార్థం ఉంటుంది. అన్నా చేసింది, సమూయేలుని చేసింది. అదేవిధంగా ఎవరైనా సరే కొంతమంది బిడ్డలు చాలామంది ప్రతిష్ఠించారు దేవునికి. బైబిల్లో కొన్ని చెప్పబడని పేర్లు చాలా ఉన్నాయి, ప్రతిష్ఠించుకున్నారు. అన్న లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు.
యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను, అన్న, వీళ్ళంతా సంసోను, వీళ్ళంతా ప్రతిష్ఠించబడ్డారు. ఈయన కూడా సరే ప్రతిష్ఠితం అయితే పర్వాలేదు, కానీ ఏడ్చింది ఎందుకో తెలుసా? హోమ బలిగా ఇస్తానన్నాడు. హోమ బలి అంటే బలిపీఠం, దేవాలయం బయట ఏముంటుందంటే ఒక బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద జంతువుని వధించి దాన్ని కాలుస్తారు, అలా ఇవ్వాలి. దాన్నే దహన బలి, హోమ బలి అంటారు. ఈ హోమ బలి విషయంలోనే అభ్యంతరం అయిపోయింది యెఫ్తాకి. కన్న కూతుర్ని చంపుకోవాలా? కానీ దేవునికి తెలుసు ఈ బలిని నేను తీసుకోను, అని దేవునికి తెలుసు. కానీ యెఫ్తా యొక్క మాట ప్రమాణము నెరవేర్చడా అనేది యెఫ్తాకి పరీక్షకు గురి చేశాడు. అప్పుడు యాక్చువల్గా యెఫ్తా యొక్క ఆలోచన ఏంటంటే, ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ఇల్లు ఎలా ఉన్నాయంటే కిందేమో ఒక ఓపెన్గా ఉంటుంది, పైన స్లాబ్ లాగా కట్టుకొని దాని మీద ఇల్లు ఉంటుంది. కింద ఏం చేస్తారంటే గొర్రెలని, మేకలని, ఎద్దులని అన్నింటినీ పెంచుకుంటూ ఉంటారు. ఆ రోజుల్లో ఇజ్రాయేల్ యొక్క గృహాలు అలాగుండేవి. కింద ఏమో పశువులకి, పైనేమో మానవులు నివసించడానికి ఉంటాయి. అందువల్ల యెఫ్తా ఆ విధంగా ప్రమాణం చేశాడు. వచ్చేది ఏదో ఒక జంతువు వస్తుంది, ఆ జంతువుని నేను నీకు బలిస్తాను అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన కూతుర్ని పంపించి ఏం చేస్తాడంటే ప్రమాణానికి పరీక్ష పెట్టాడు. అయినా సరే యెఫ్తా వెనుకడుగులో వేయలేదు. అబ్రహాము వలె వెనుకడుగు వేయలేదు, యోబు వలె వెనుకడుగు వేయలేదు. వాళ్ళు ఎలాగ ఇచ్చారో నేను కూడా అలాగే ఇస్తాను. ఎందుకంటే ఒకసారి ప్రమాణము చేసిన తర్వాత దాన్ని నెరవేర్చకుండా ఉంటే అది పాపము కింద వస్తుంది. సంఖ్యాకాండంలో చెప్తాడు చూడండి, 30వ అధ్యాయం 2వ వచనం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొని ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చిన దాన్ని నెరవేర్చవలెను. మరియు చాలమ్మా, ఖచ్చితంగా ఏం చేయాలంట? దేవుడికి ఇచ్చిన మాటకి బద్ధుడై ఉండాలంటే దాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. లేకపోతే అది పాపం కింద వస్తుంది. ఎందుకంటే మాట తప్పావు కాబట్టి. దేవుని దగ్గరే మాట తప్పితే మనుషుల దగ్గర నువ్వు మాట తప్పవా? కాబట్టి ఇచ్చిన మాటని నెరవేర్చుకోగలిగిన వాడవై ఉండాలి. సో ఇస్తాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆయన యొక్క బాధ ఏంటంటే ఒక్కగానొక్క కుమార్తె, ఇంకెవరు లేరు. అయితే భార్య ఉందో లేదో కూడా మనకి చెప్పలా. ఆయన భార్య ఉందో లేదో కూడా చెప్పలా, కూతురు మాత్రమే ఉంది. ఈ కూతురు ద్వారా తన సంతానాన్ని పెంచుకోవాలనుకున్నాడు యెఫ్తా. ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలు సంతానాభివృద్ధికి చాలా ప్రాధాన్యత ఇస్తారు, వంశాన్ని అభివృద్ధికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి కూతురు ద్వారా తన సంతానాన్ని పెంచుకోవాలనుకున్నాడు, నిలబెట్టుకోవాలనుకున్నాడు, వంశాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు. అది ఇప్పుడు నెరవేరేటట్టుగా లేదు. ఎందుకు? దహన బలిగా ఇవ్వాలి. కానీ అక్కడ దేవుడు యొక్క ఉద్దేశం వేరు. దహన బలి అయితే అంగీకరించడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు? దహన బలులు దేవుని దృష్టిలో నిషేధించబడినవి. దీని గురించి దేవుని లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథము, నేను ఆజ్ఞాపించినది నాకు తోచిన క్రియను వారితో చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుట వాళ్ళ కుమార్తెలను ఎవరికి దహించాలని? మోలేకి, అంటే అమ్మోనీల దేవతలకి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా మొక్కుకోడు. వాళ్ళు అమ్మోనీలు ఏం చేస్తారంటే వాళ్ళ దేవత మోలే అనే దేవత ఉంది. ఆ మోలే దేవతకి ఏం చేస్తారంటే నరబలి ఇస్తారు. అనగా వాళ్ళ కుమార్తెలను ఏం చేస్తారంటే ఆ మోలే దేవత ముందు ఏం చేస్తారు? అగ్నిగుండం ఏర్పాటు చేసి అగ్నిగుండంలో ఉన్న నడవమను, లేకపోతే అగ్నిగుండంలో వేయటమో చేస్తారు.
మీరు కూడా ఏం చేశారంటే అలాంటి పనులే చేశారు. కాబట్టి అది అక్కడ చేసినట్టు ఇక్కడ చేయడానికి లేదని ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 31వ వచనంలో చెప్తాడు. ఇదే మాటని ఇంకో విషయం ఇంకో చోట కూడా చెప్తాడు చూడండి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 31వ వచనంలో కూడా చెప్తాడు చూడండి. త్వరగా ద్వితీయోపదేశ కాండము. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాని గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు వారి దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమార్తెలను అగ్నిహోత్రములలో కాల్చివేయుదురు కదా. వాళ్ళు యెహోవాకి హేయమైన క్రియ ఏంటంటే నరబలి ఇవ్వటం యెహోవాకి హేయ క్రియ. కానీ వాళ్ళు ఏం చేశారంట, అమ్మోనీలు ఏం చేశారు, వాళ్ళ దేవతకి వాళ్ళ బిడ్డలని ఏం చేశారు, బలి ఇచ్చారు. కాబట్టి దేవునికి నరబలి అనేది ఇష్టం లేదు. మరి ఇంకే బలి కావాలి? ఇంకేంది? ఒకటి పోయింది, ఒకటి తీసేశాడు, హోమ బలిని తీసివేశాడు. మరి ఇంకేంటిది? ఇంకేంది ఇక్కడ మిగిలింది? ప్రతిష్ఠించాలి. దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఎవరు యెఫ్తా తన కుమార్తెని ఏం చేయాలి? దేవునికి ప్రతిష్ఠించడం. అంటే హోమ బలిని మాత్రం దేవుడు అంగీకరించే స్థితిలో లేడు, దాన్ని క్షమించేశాడు. యెఫ్తా యొక్క ప్రమాణంలో ఏదైతే చేశాడో దాన్ని క్షమించి ఆ హోమ బలిని అంటే నరబలిని అయితే వద్దు, ఇంకేంటిది, నాకు ఏదైతే ఎదురొస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠించి దాన్ని దహన బలిగా ఇస్తానన్నాడు కదా. దహన బలి వద్దు, ఇంకేం కావాలి? ప్రతిష్ఠితం కావాలి. సో ఇక ప్రతిష్ఠితమే మిగిలింది. యెఫ్తా కుమార్తెని ప్రతిష్ఠించాలి. చేశాడా అంటే ఇప్పుడు మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథంకి వెళ్ళండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంకి వెళ్తే అక్కడ ఏం చెప్తాడు చూడండి. ఆ అమ్మాయి ఏం చెప్తుంది? 36వ వచనంలో చూడండి. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ బద్ధ శత్రువులైన అమ్మోనీల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో చేశాడు. అయ్యా నా తండ్రి నువ్వు యెహోవా నీకు ఏదైతే చేశాడో, అమ్మోనీల మీద పగ తీర్చుకున్నాడు, అది దేవుడు నీకు ఇచ్చిన మాటని ఆయన నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటావు అంటే దేవుడికి నువ్వు ఇచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకో అని చెప్తుంది. దానికి కింద ఇంకేం చేస్తుందో చూడండి. ఆయన ఏమని అడిగింది ఒక మాట చెప్తాడు చూడండి. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలలు నన్ను విడువము, నేనును నా చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వము గురించి ప్రాలాపించేదమని తండ్రితో చెప్పగా ఆయన అటులనే పోయి రమ్మని చెప్పాడు. ఇప్పుడు అయితే ఆమె వయసులో ఉంది, పెళ్లి చేసుకోవాల్సిన వయసు అయిపోయింది. పెళ్లి చేసుకొని వంశాన్ని అభివృద్ధి చేసుకున్న వంశంలో ఇప్పుడు ప్రతిష్ఠితమైంది. ఆమె సర్వస్వాన్ని వదిలేస్తుంది దేవుని కొరకు. సర్వాన్ని వదిలేసి దేవునికి ప్రతిష్ఠించబడటానికి సిద్ధపడిపోయింది. ఎందుకంటే దేవుడికి తన తండ్రి ఇచ్చిన మాటను బట్టి. మన ప్రతిష్టలు కూడా చాలా ఉంటాయి, అద్భుతాలు. మన ప్రతిష్టలో అసలు ఇక నోటితో చెప్పలేములే. ఆడొకటి చెప్తాము, ఏడకొకటి వచ్చి ఉండిద్ది, ఏడకు వచ్చేళ్ళకి ఇంకోటి అయింది. ఆలయం ఆవరణ బయట ఒక మాట, ఆలయం లోపల ఇంకో మాట, ఆలయం డయాస్ మీదకి వచ్చేలాగే ఇంకో. ఆ విధంగా మన ప్రతిష్టలు ఉంటాయి, అర్పణలు ఉంటాయి. మనం దేవునికి ప్రతిష్ఠించుకోవటం అంటే సమస్తమును వదిలివేయాలి. నీ కొడుకునైనా, నీ తండ్రినైనా, నీ భర్తనైనా, నీ భార్యనైనా, ఎవరైనా సరే వదిలేసుకొని ప్రతిష్ఠించుకోవాలి. అది దేవుడు కొరకు. దేవుడికి ఎవరైతే ప్రతిష్ఠించబడతారో వారు పరిశుద్ధులని దేవుడు సెలవిస్తున్నాడు లేవికాండం.
దేవునికి ఏదైతే ప్రతిష్ఠించబడుతుందో అది మొత్తము పరిశుద్ధమైనది. కాబట్టి ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే కన్యత్వం గురించి ప్రేలాపించుకొని ఇక నేను నా జీవితాన్ని వదిలేస్తున్నాను, నా దేవునికి వదిలేస్తున్నాను, నా తండ్రి దేవునికి వదిలేస్తున్నాను, నాకు ఇంకా మిగిలేది ఏమీ లేదు, నా సర్వశక్తిమంతుడైన దేవుడు తప్పించి రెండో వ్యక్తి లేడు అని మొత్తానికి 2 నెలలు ప్రాలాపించుకొని ఇక సంసిద్ధపడి వచ్చేసింది దేవుని తండ్రి దగ్గరికి. సంసిద్ధపడి వచ్చేసి తండ్రి నీ చిత్తము నీ మాట చొప్పున నాకు చేయము అని తండ్రిని అడిగినప్పుడు ఏం చేశాడంటే యెఫ్తా చూడండి 39వ వచనం, ఆ 2 నెలలు అంతమున ఆమె తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకి చేశాను. ఏం చేశాడంట? ఆయన ఏదైతే మొక్కుకున్నాడో ఆ మొక్కుబడి చెప్పిన. ఇప్పుడు ఏం మొక్కుబడి? నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో దాన్ని ఫస్ట్ నీకేం చేస్తానయ్యా? ప్రతిష్ఠితము చేస్తాను. రెండోది ఏం చేస్తానయ్యా? దహన బలిగా అర్పిస్తాను. కాబట్టి దహన బలి అనేది దేవునికి, నరబలి అనేది దేవునికి ఇష్టం లేదు. అది దేవునికి హేయమైన క్రియ. అందువల్ల హేయమైన క్రియలను దేవుడు యాక్సెప్ట్ చేయడు. హేయము కాని క్రియలు, నువ్వు చేయగలిగిన క్రియలు, నీ శక్తి పరిధిలో నువ్వు చేయగలిగిన క్రియలు ఏదన్నా ఉందంటే ఇప్పుడు ప్రతిష్ఠితం. యెఫ్తా కుమార్తెని ప్రతిష్ఠించాడు నాజీరుగా, దేవునికి సేవకు అంకితం చేసేసాడు. నువ్వు కూడా దేవుని సేవకు వస్తే రావాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఎలా రావాలి? ఇప్పుడు యెఫ్తా కుమార్తెలాగా రావాలి. యెఫ్తా కుమార్తె ఏం చేసిందో అదే చేయాలి. అది దేవుని సేవ. సేవకులు వచ్చారంటే ఎట్టబడితే అట్ట రావడానికి కాదు. సేవకు వచ్చేటప్పుడు యెఫ్తా కుమార్తె యొక్క త్యాగాన్ని నువ్వు గుర్తు చేసుకో. అట్టి త్యాగము లేకపోతే అనవసరం. నేను కూడా నాకు చాలాసార్లు అనిపిస్తా ఉన్నాను, నేను నిజంగా బలిపీఠం ఎక్కి వాక్యం చేస్తున్నాను, దేవునికి అంత ఇష్టమైన వ్యక్తిగా ఉంటున్నానా అని ప్రతిరోజు మదనపడుతూనే ఉంటా. ఎందుకో తెలుసా? చూపు మంచిది కాదు, హృదయము మంచిది కాదు, చుట్టూ పాపం ఉంది. మరి ఆ చుట్టూ పాపాన్ని మనం ఏం చేసుకోవాలి? జయించాలి. మన చుట్టూ ఉన్న పాపాన్ని మనం జయించుకొని బతకడం అంటే మామూలు విషయం కాదు. పాపపు ఆలోచన కానీ పాపపు క్రియ వాడికి చేయాలనే ఆలోచన వస్తే అనుకోవటం, దేవా నీకు స్తోత్రం, ఇటువంటి ఆలోచనల నుంచి మమ్మల్ని బయటకి రప్పించుము, నీ వెలుగుని మాలో ప్రసరింపజేయము, మాలో ఉన్న ఈ చీకటి ఆలోచనలని తీసివేయము అని అప్పటికప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఇటువంటి ప్రార్థన ఎవరు చేశారంటే ఒక్క దావీదు మాత్రమే చేశాడు. నడుస్తున్నప్పుడు, పనుకున్నప్పుడు, నుంచున్నప్పుడు, తింటున్నప్పుడు అన్ని చోట్ల దేవునికి ప్రార్థన చేశాడు. పాపం చాలా గొప్ప త్యాగమైతే చేసింది యెఫ్తా కుమార్తె. అందువల్ల ఆమె చేసిన త్యాగానికి యెరూషలేము కుమార్తెలు ఇప్పుడు మూలవాక్యంలో చదివాను. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 40వ వచనం. ఆమెను పురుషుని ఎరగనేలేదు, అలా ప్రతిష్ఠించుకుంది దేవునికి. అంత పరిశుద్ధముగా దేవునికి ప్రతిష్ఠించుకుంది. నీ ప్రతిష్ట అంత గొప్పదిగా ఉండాలి. ఆ ప్రతిష్టను బట్టి, నిన్నును బట్టి నీ కుమార్తెలు, నీ కుమారులు, బిడ్డలు, వారి బిడ్డలు ఏం చేయాలంట? ప్రసిద్ధి చేయాలి. మా వాళ్ళు, మా అక్క ఎంత గొప్పది, మా అన్న ఎంత గొప్పవాడు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగము, దేవుని కొరకు ఆయన చేసిన త్యాగం అంత గొప్పది. కాబట్టి యెఫ్తా కుమార్తె చేసింది. ప్రతిష్ఠితం అంటే అది, మనిషికి ప్రతిష్ఠితం అంటే అది. నిన్నును బట్టి నీ కుమార్తెలు, వారి కుమార్తెలు ఎన్ని రోజులంట? 4 రోజులు, ఒక రోజు కాదు. అంటే అది ఒక ఉత్సవంలాగా చేశారు వాళ్ళు.
ఇజ్రాయేల్ ప్రజల కుమార్తెలు ఒక ఉత్సవంలాగా 4 రోజులు చేశారన్నమాట. సో కాబట్టి ప్రియులారా, నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, యెఫ్తా కుమార్తె లాంటి ప్రతిష్ట నీలో ఉందా? నువ్వు దేవుని సేవకు రావాలంటే, దేవుని సేవకు వస్తే యెఫ్తా కుమార్తె ఎటువంటి ప్రతిష్ట అయితే చేసిందో దేవుని కొరకు, అటువంటి ప్రతిష్టని నువ్వు చేయగలిగి ఉండాలి. చేయలేనప్పుడు నీకు యోగ్యత లేదు, అంతే, ఇంకేం మాట్లాడకూడదు. నీకులాగా నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక 100 మంది రావాలి దేవుని సేవకి. అది అర్థమైంది అనుకుంటున్నా మీ అందరికి. యెఫ్తా కుమార్తె చేసిన త్యాగము ఎట్టిదో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలను కూడా దేవుని సేవకు ఇవ్వాలంటే అంత పరిశుద్ధముగా అప్పజెప్పి రావాలి. ప్రియులారా, అసలు నిజంగా సరే, ఇప్పుడు ఆడవాళ్ళకి దేవాలయంలో సేవ చేసే భాగ్యము ఉందా లేదా? ప్రతిష్ఠించాడు. ఆమెను గూర్చి యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తున్నారంట, 4 రోజుల పాటు ప్రసిద్ధి చేశారు. మరి ఇప్పుడు ఆడవాళ్ళకి దేవుని మందిరంలో సేవ చేసే భాగ్యం ఉందా? పాత నిబంధన గ్రంథం ప్రకారం చెప్పండి, ఉందా? కొత్త నిబంధన గ్రంథంలో కూడా లేదు. మరి మీరు చేసే పనులు ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పనులు. సో ఒకటి యెరూషలేము ఆడవాళ్ళు కానీ యెరూషలేము దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఒకసారి చూడండి నిర్గమకాండము 35, ఇంకా ఇంకోటి 38 చూడండి, 38 చూడండి. మరియు వివేకము కలిగిన హృదయము కలిగిన స్త్రీలందరూ తమ చేతులతో వడికి రక్తవర్ణము గల నూలును సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీయు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడును, వారందరూ వెంట్రుకలతో దేవాలయపు తెరలని తయారు చేస్తారు. ఇది అంటే దాని అర్థం ఏంటంటే, స్త్రీలకి ఇచ్చిన భాగ్యం ఏంటంటే, దేవాలయానికి వచ్చిన తర్వాత మీకు చేయగలిగితే దేవాలయాన్ని అలంకరించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సృజన ఉంటుంది. యెరూషలేము కుమార్తెలకి, ఆడవాళ్ళకి, వాళ్ళు ఏంటంటే మంచి అలంకరణ ప్రియులు. ఆ ప్రజలు అలంకరణ ప్రియులు. వారి ఇల్లుని ఎలా ఉంచుకుంటారో దేవాలయాన్ని కూడా అలా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఆలయంకి వచ్చేటప్పుడు మంచి మంచి అలంకరణకృతమైన వస్తువులు తీసుకొస్తారు. దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఏం చేస్తారంటే మంచిగా అలంకరిస్తారు. ఇది దేవుడు చేయవలసిన పని. అలంకృతమైన వస్తువులను తీసుకొచ్చి దేవాలయాన్ని చక్కగా అలంకరిస్తారు. స్త్రీల సమాజం అసలు ఉందా అంటే ఉంది. యెరూషలేము దేవాలయంలో ఉమెన్స్ కోర్టులని ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే నేను ఒక్కసారి చూసి చెప్తానండి. ఉమెన్స్ కోర్టులు ఉన్నాయి. నిర్గమకాండము కోర్టు అనేది ఒకటి ఉంది. అంటే ఉమెన్స్కి సంబంధించిన ఒక సమాజ మందిరం ఉంటుంది. దాంట్లోకి వచ్చిన వ్యక్తులంతా ఏం చేస్తారంటే, 1 ప్రార్థన చేస్తారు, 2 ఆరాధన చేస్తారు, 3వది వాళ్ళు ఏదైతే స్వహస్తాలతో చేసుకొని వస్తారో, ఇంటిలో ఏదైతే చేసుకొని వస్తారో ఆ చేసుకొని వచ్చిన వస్తువులని బట్టి చర్చిని ఏం చేస్తారంటే అలంకృతం చేస్తారు. ఇది చేయవలసిన అంటే మీ పరిచర్య. అది దేవాలయంలో మీ పరిచర్య ఏంటంటే అది. సో చూడండి, తర్వాత కాన్పు లేదని అయినాయి అనుకోండి, కాన్పు లేనని వాళ్ళని శుద్ధీకరణ భాగంలో కూడా చేసుకొని వస్తారు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో కూడా జరిగింది. యేసుక్రీస్తుల ప్రభుల వారి విషయంలో కూడా జరిగింది. లూకాసు వార్త 2:22 చూడండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేర్చుకొని దినమును గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు చేయబడను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరైనా మగపిల్లలు తొలిచూలు పిల్లలు ఉంటే దేవునికి ప్రతిష్ఠించాలి. అది కంపల్సరీగా తిరుగులేదు. అది గేదైనా సరే, మేక అయినా సరే, మనిషి అయినా సరే ప్రభు సేవకే అంకితం. యేసుక్రీస్తు ప్రభులు గారు కూడా తొలిచూలు బిడ్డ కాబట్టి ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఆడవాళ్ళు. అర్థమైందా?
ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. అంటే దీన్ని ఏమంటే శుద్ధీకరణ క్రియలు అంటారు. బిడ్డలు పుట్టినప్పుడు ఇటువంటి శుద్ధీకరణ క్రియలు అంటారు. ఆ క్రియలను బట్టి మీ బిడ్డలను తీసుకొచ్చి దేవుని మందిరంలో వాళ్ళని ప్రతిష్ఠించడానికి చేయాలి. అంటే ప్రతిష్ఠించడం అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, బాప్టిజం ఇప్పిస్తారు పుట్టిన ఎమ్మటనే. అది తప్పో రైట్ నాకైతే తెలియదు, బైబిల్ పరంగా అయితే నాకు తెలియదు. బైబిల్ పరంలో ఎక్కడా చెప్పాల పుట్టిన ఎమ్మటనే బాప్టిజం అని ఎక్కడ చెప్పలేదు. కొంతమంది ఇప్పిస్తారు. అంటే యేసుక్రీస్తు అంతే. దాని అర్థం ఏంది, ప్రతిష్ఠించడానికి అయితే తీసుకురావచ్చేమో కానీ పుట్టిన వెంటనే బాప్తిజం ఇవ్వటం అనేది లేదు. కొన్ని శుద్ధీకరణ పనులు ఉన్నాయి యూదుల ప్రజలకి. మీరు కూడా అలాగే చేసుకోవచ్చు. మీ బిడ్డలని ప్రతిష్ఠించుకోవటం చేసుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు. మీరు సంపాదించిన సొమ్ము ఏదన్నా ఉందనుకో తీసుకొచ్చి ఏమి ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు. ఎవరిచ్చారు కానుక? ఎవరిచ్చారు చెప్పండి? బేదరాలు ఎన్ని కానుకలు ఎన్ని ఇచ్చింది? అదేంటిది? ఆమె కష్టార్జితంలో నుంచి దేవాలయ నిర్వహణకి మీకు ఏమన్నా ఇవ్వాలనుకుంటే కానుక ఇవ్వచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు, శుద్ధీకరణ పనులు చేయొచ్చు, ఆలయాన్ని అలంకరించవచ్చు. మగవాళ్ళతో సంబంధం లేదు. ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు? అలంకరణ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? మనమేం చేస్తున్నాం తెలుసుగా, మళ్ళీ చెప్పనక్కర్లేదు. కాబట్టి ఆదివారం రాగానే ఒకరోజు శనివారం ఆదివారం ముందు వచ్చి కొంచెం ఆలయాన్ని శుద్ధీకరణ పనులు చేయండి, శుభ్రం చేయండి. అడ్డంగా ఉన్నాయన్నీ తీసి పక్కన పెట్టండి. ఆలయం అయిన తర్వాత అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టండి. ఇటువంటి పనులు మీరు చేయొచ్చు. కానీ అన్నీ చేస్తామంటా మాత్రం రైట్ లేదు. ప్రియమైన బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఏఫ్తా కుమార్తె యొక్క ప్రతిష్టని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి ఇష్టమైనది ఏదో మీరు తెలుసుకొని దాని ప్రకారం మిమ్మల్ని మీ కుటుంబాలని నడుపుకోండి. దేవుని సన్నిధికి తీసుకొని రండి. తీసుకొని వచ్చి మీ కుటుంబాల్లో దేవుని ఆత్మని నిలపవలసిందిగా దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.